ఇది నన్నది నిజము చిన్నారి చిన్నారి కన్నుల బాధలు వెన్నుని దోచిన మాట నిజము వెన్నుని దోచిన మాట నిజము. నేను రాజమండ్రి నుంచి వచ్చానండి. ఈరోజు ఇక్కడ ప్రోగ్రామ్ ఏంటంటే మాకు స్వరచరి సంగీత సారథ్యంలో అది ఒక సింగింగ్ గ్రూప్. ఆ గ్రూపు 66వ కార్యక్రమం ఈరోజు ఇక్కడ నిర్వహించుకోవడానికి మేము అందరం సమావేశమయ్యాం. సో ఈ సమావేశంలో ముఖ్యంగా ఏంటంటే మనకి యుఎస్ నుంచి వచ్చిన డాక్టర్ ప్రభాకర్ శాస్త్రి గారికి ఆయనకి సన్మానం చేయాలి. సన్మానం చేసి తర్వాత మనం ఈ కార్యక్రమాలన్నీ చేద్దాం. అలాగే చిన్నపిల్లలతో కూచిపూడి నృత్యం కూడా మేము ఇందాక నిర్వహించడం జరిగింది. సో ఈరోజు ముఖ్య కార్యక్రమం ఆ విధంగా పెట్టుకుని తర్వాత ఈరోజు మంచి మంచి సింగర్స్ అందరూ వచ్చారు కాబట్టి ఘంటసాల గారి పాటలు కానీ బాలసుబ్రహ్మణ్యం గారి పాటలు కానీ మంచి మంచి పాటలు తీసుకుని ఈరోజు అందరినీ అలరిద్దామన్న ఉద్దేశంతో ఈరోజు కార్యక్రమాన్ని మేము మొదలుపెట్టుకున్నాం. ఇందులో ముఖ్యంగా ఏంటంటే ఆయన అమెరికాలో ఉన్నా కూడా ప్రభాకర్ శర్మ గారు ఆయన చాలా అత్యద్భుతంగా పాడతారండి. తెలుగు పాటలు అత్యద్భుతంగా పాడతారు. ప్రొఫెషనల్ సింగర్ కాకపోయినా బ్యూటిఫుల్ గా పాడారు. చాలా చాలా ఎంత బాగా పాడతారంటే అందుకనే ముఖ్యంగా ఆయనకి పాటలు ఇష్టం. ఆయన ఆల్రెడీ 1030 పాటలు పాడున్నారు. ఆయనకి పాటలు ఇష్టం కాబట్టి ఈ రోజు ఆయనతో మనం ఈ కార్యక్రమం చేసుకుందాము అన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఈ కార్యక్రమంలో ఎంతమంది సింగర్స్ పార్టిసిపేట్ చేశారు, మేల్ అండ్ ఫీమేల్? ఈ కార్యక్రమంలో 5గురేమో ఫిమేల్ సింగర్స్ ఉన్నారండి, 6గురం మేము మేల్ సింగర్స్ ఉన్నాం. అందులో ప్రభాకర్ శర్మ గారు కాకుండా అందరూ కూడా మంచి మంచి సింగర్స్, మంచి మంచి పాటలు. సార్ మీరు కానివ్వండి, ప్రభాకర్ గారు కానీ పాటలు పాడుతుంటే ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ బాగా ఎంజాయ్ చేశారు. లైవ్ కూడా వేలాది మంది చూశారు. అక్కడి నుంచి కూడా బాగా స్పందన వచ్చింది. ఈ ఇంత అద్భుతమైన రెస్పాన్స్ కి, ఈ విజయానికి హౌ డూ ఫీల్ అబౌట్ దిస్ బ్యూటిఫుల్ మూమెంట్? వెరీ 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 హ్యాపీ అండి. ఇది ఒక స్పెషల్ కార్యక్రమం ఈ రోజు ఇక్కడ మేము కండక్ట్ చేసుకున్నది. దానికి నిజంగా ఇందాక డాన్స్ చూసినా ఇప్పుడు ఈ పాటలు చూసినా కూడా నిజంగా మా కార్యక్రమం విజయవంతం అయిందని నేను చాలా సంతోషం. ఖచ్చితంగా విజయవంతమైంది సార్. సార్ మీరు ఎన్ని పాటలు పాడడం జరిగింది ఇక్కడ? నేను ఇప్పటి వరకు ఆల్మోస్ట్ ఒక 5000 పాటల పైన పాడాను. ఈ కార్యక్రమంలో ఎన్ని పాటలు పాడారు సార్? ఈ కార్యక్రమంలో నాకు 15 పాటలు ఇప్పటి వరకు 2 పాడాను. సార్ మీ ఫేవరెట్ సింగర్స్ ఎవరెవరు? నా ఫేవరెట్ సింగర్ ఘంటసాల గారు. సూపర్ సార్. ఇంత అద్భుతమైన వాయిస్ కి రహస్యం ఏంటి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? ప్రతి ఒక్కరు మీ వాయిస్ కి మెచ్చుకున్నారు ఇక్కడ. ఒకటేనండి, అంటే మనకి గొంతు విషయంలో ఎప్పుడు జాగ్రత్తలు పడాలి. మొట్టమొదటి విషయం ఏంటంటే చల్లటివి ఏవి కూడా మనం ఎప్పుడు తీసుకోకూడదు. ఎప్పుడు హాట్ వాటర్ తాగడం ఒకటి చాలా మంచిది. హాట్ వాటర్ తాగడం ఒకటి, తర్వాత ఈ గార్గిలింగ్, ఉప్పు నీటితో గార్గిలింగ్ చేస్తూ ఉంటే గొంతు ఎప్పుడు కూడా చాలా హాయిగా పలుకుతుంది. చాలా ఇంపార్టెంట్ సార్. ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన ఈ సంస్థకి, ఆర్గనైజర్ కి మీడియా ద్వారా ఏమైనా చెప్పాలనుకుంటున్నాను? మనకి ఇక్కడ ఆర్గనైజర్ భువన్ రాధ గారు అండి. భువన్ రాధ గారు ఇది 66వ కార్యక్రమం. తర్వాత రేపు విశాఖపట్నంలో ఇంకొక 67వ కార్యక్రమం కూడా ఆవిడ రేపు 20వ తారీఖు చేస్తోంది. ఆవిడ సింగిల్ హ్యాండెడ్ గా ఏ కార్యక్రమం అయినా కూడా సింగిల్ హ్యాండెడ్ గా డీల్ చేసి సక్సెస్ చేస్తుంది. ఎందుకంటే సింగర్స్ అందరూ కూడా ఆవిడంటే చాలా ఇష్టపడతారు. అందరితోనూ ఆవిడ పాడిస్తుంది పాటలు. అంటే మీలాంటి గొప్ప వ్యక్తుల సపోర్ట్ కూడా ఖచ్చితంగా ఉంటుంది కదా ఆవిడ? తప్పకుండా మా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది. ఇలాగా మంచి మంచి కార్యక్రమాలు ఎప్పుడు ఉన్నా కూడా నా సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది. సార్ మొత్తం మీరు ఎన్ని లాంగ్వేజ్ లో పాటలు పాడగలుగుతారు సార్? నేను అంటే 2 లాంగ్వేజెస్. హిందీ, నాకు హిందీ చాలా ఎక్కువ ఇష్టం అండి. హిందీ తర్వాత తెలుగే, ఈ 2 లాంగ్వేజెస్ నేను పాడగలను. థ్యాంక్ యూ సార్. లాస్ట్ సార్ ఎలా అనిపించింది ఈరోజు ఇంత అద్భుతమైన కార్యక్రమంలో మీరు కూడా భాగస్వామ్యం అవ్వడం? చాలా 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 హాయిగా ఉంది. థ్యాంక్ యూ సార్. బ్యూటిఫుల్. హై వ్యూవర్స్, ఐ ఎమ్ ఎగ్గే ప్రసాద్ ఫ్రమ్ ఏలూరు. రవీంద్ర భారతిలో ఈ కార్యక్రమానికి రావడం నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అందులో మా స్వరజరి పౌన సంగీత లహరి గారి గురించి 58వ వార్షికోత్సవం ఇది. ఇక్కడ డాక్టర్ ప్రభాకర్ శర్మ గారి యొక్క పుస్తకావిష్కరణ జరుగుతుంది. ఇంకా నా పాటల విషయానికి వస్తే నేను పాడిన ప్రతి పాట కూడా ఒక ఆణిముత్యంగా భావించి నన్ను అందరూ కూడా అప్రిషియేట్ చేసినందుకు లైవ్లో చూస్తున్న మీ అందరికీ కూడా కృతజ్ఞత వందనాలు తెలుస్తున్నాను. ఇంకా మున్ముందు ఇలాంటి ప్రోగ్రామ్స్ కానీ ఈ రవీంద్ర భారతిలోనే మొదలుగా చేయాలనుకున్నాము. ఇంకా చాలా పాటలు ఉన్నాయి. మనసులను రంజింపజేసేటువంటి ఎన్నో పాటలు మా స్వరజరి పౌర సంగీత లహరిలో మనకు అందుబాటులో ఉన్నాయి. ఇప్పటికీ 50
50++ అంటే 58 ప్రోగ్రామ్స్ చేసాము. ఇంకా 60కి దరిదాపు అంటే పాటల శ్రేష్ఠ పూర్తికి మనం వెళ్ళబోతూ ఉన్నాము. ఆర్గనైజర్ భువన గారు చాలా శ్రమలకు వచ్చి ఈ ప్రోగ్రామ్ను ఎంత లివింగ్ కాస్ట్ అయినా సరే చేయడానికి ముందుకొచ్చారండి. ఇలాంటి ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన ఇలాంటి రవీంద్ర భారతిలో ఈ ప్రోగ్రామ్ చేయడం అంటే చాలా మహద్భాగ్యంగా మేము భావిస్తూ ఉన్నాము. ఇదివరకు ఆంధ్రగా ఉన్నప్పుడు మరి రవీంద్ర భారతిలో మేము చాలా ప్రోగ్రామ్ చేసాం. ఇప్పుడు తెలంగాణ ఆంధ్ర అయిపోయింది, మేము ఆంధ్ర అయిపోయాము. అయినా కూడా మమ్మల్ని ఎంతో కూడా సాధారణంగా ఆహ్వానించి మాకు ఇక్కడ ఎన్నో రకాల కళలకు అవకాశాలు ఇస్తున్నటువంటి ఇంత అద్భుతమైన కార్యక్రమంలో మీరు కూడా భాగ్యస్వామి అవ్వడం పార్టిసిపేట్ చేస్తున్నాం. ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు నేను మనసా వాచ మీరందరికీ ధన్యవాదాలు. ఎన్ని పాటలు పాడడం జరిగింది ఈరోజు ఈ కార్యక్రమంలో? మీరు ఎన్ని పాటలు పాడడం జరిగింది మీరు ఇప్పటికీ? అంటే మా స్వరజరి భువన సంగీత లహరిలో ఓకే నేను ఇంచుమించు 50-60 పాటల వరకు పాడటం జరిగింది. సూపర్. ఇంకా ముందు ఉన్నాయి మా ప్రోగ్రాంలో. ఇంచుమించు మేము మరిన్ని మంచి మంచి పాటలతో ప్రేక్షకులను అలరించేటువంటి అవకాశం. మీ ఫేవరెట్ సింగర్స్ ఎవరు సార్? సింగర్స్ ఎస్, ఎవరు మీ ఫేవరెట్ సింగర్స్? ఫేవరెట్ సింగర్స్ బాలు గారు, ఘంటసాల గారు, సుశీల గారు, ఓకే, జయదాస్ గారు, ఇలా అందరూ మధురాతి ఈ గాయకులు మేము ఆధారం చేసుకుని మేము ఈ పాటలు పాడగలుగుతున్నాము. ఇంత మధురమైనటువంటి ప్రోగ్రాం ఈరోజు ఈ రవీంద్ర భారతిలో మనకు జరగడం అదృష్టంగా భావిస్తాను. ఎంతో మధురమైన గాయకులు వచ్చారు. యుఎస్ఏ నుంచి ప్రభాకర్ శర్మ గారు, అలాగే ఆంధ్ర కోస్తా నుంచి, కోస్తాల జిల్లాల నుంచి టీవీ శాశ్వతరావు గారు. సార్, మీ ఇంత అద్భుతమైన వాయిస్కి రహస్యం ఏంటి? ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది ఎంజాయ్ చేసి మీరు పాడుతుంటే అక్కడ వేలాది మంది లైవ్లో కూడా చూశారు, వాళ్ళు కూడా బాగా మెచ్చుకున్నారు. అయితే ఏంటి రహస్యం ఇంత అద్భుతమైన వాయిస్? రహస్యం ఏమి లేదండి, సాధనతో సమకూరు ధరలు అని అన్నారు. ఏ పాటనైనా పదే మనం సాధన చేస్తూ ఉంటే మధురంగా ఉంటుంది మన వాయిస్ కూడా. ఇవన్నీ కూడా మేము మా గాన గంధర్వుడైన బాలసుబ్రహ్మణ్యం గారి దగ్గర నుంచి, పద్మశ్రీ ఘంటసాల గారి దగ్గర నుంచి, అలాగే ముందు ఉన్న గాయకులందరూ కూడా ఆనంద్ కావచ్చు, లేకపోతే మన ఏం రాజా గారు కావచ్చు, ఇట్లాంటి ఆనంద్ గారు, రామకృష్ణ గారు, వీరందరూ పాటల్లో విని పెరిగిన వాళ్ళం మేము. అందుకనే అలా పాడాలని అందరిలో, అంటే వాళ్ళని ఎక్కడ కూడా జనాలు మర్చిపోకుండా ఉండడం కోసం వారి పాటలతో వారిని జ్ఞాపకం చేసుకుంటూ మేము ముందుకు వెళ్తున్నాము. సార్, ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన ఈ సంస్థకి, ఆర్గనైజర్కి, మేడం గారికి మీడియా ద్వారా చాలా ధన్యవాదాలు చెప్తామండి. ఎందుకంటే ఇంత అవకాశం నాకు మన వెస్ట్ గోదావరి నుంచి, అంటే నాకు ఏలూరు జిల్లా అయింది మరి, ఏలూరు జిల్లా నుంచి వచ్చిన మాకు ఇంత అవకాశం ఇచ్చిన మా ఆర్గనైజర్స్ భువనరాధ గారికి, అలాగే అధినేతలు కుటుంబరావు గారికి, ఇంకా చాలా మంది ఉన్నారు. మేమందరం కూడా ఆ స్వరజరి భువన సంగీత లహరిలో ఒక సభ్యులుగా ఉండి ఈ కార్యక్రమం నడిపిస్తున్నాము. త్వరలో వైజాగ్లో కూడా మంచి కార్యక్రమం నిర్వహించడానికి మాకు సన్నాహాలు చేస్తున్నాము. అందుకు అందరూ కూడా సహకరిస్తున్నారు. ఈ భువన సంగీత లహరి అంటేనే చాలా ఫేమస్ అండి. ఇందులో పాడితే మా అదృష్టం బాగుంటుంది అనుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి ఇంకా ముందుకు రావాలి, ఈ సంవత్సరం ముందుకు తీసుకెళ్ళాలి. కాబట్టి దీని ఆర్గనైజర్ భువన గారికి, కుటుంబరావు గారికి, మరి తదితర గాయకులందరికీ, ఇప్పటికీ నన్ను ఆదరిస్తున్న గాయకులందరికీ కూడా ఇప్పటికీ నేను స్మూల్ యాప్లో 60,000 రికార్డ్స్. సూపర్. ఎన్ని సంవత్సరాలు పట్టింది సార్? 3 years. వెరీ షార్ట్ టైం. అవునండి. గ్రేట్ సార్. అలాగే మీరు అడిగారు మా పాట ఇంత మధురంగా ఉండడానికి కారణం ఏంటంటే, మా మధురంగా ఉండడానికి కారణం ఏంటంటే మాకు ఇచ్చే ట్రాక్ కూడా మధురంగా ఉండాలి. ట్రాక్ని బట్టి కానీ, మా కో సింగర్స్ బట్టి కానీ మేము పాటని బాగా ప్రజల్లోకి తీసుకెళ్లాలనేటువంటి ఉద్దేశంతో అంత బాగా ప్రాక్టీస్ చేస్తాం అన్నమాట. థ్యాంక్ యూ సార్. మీ పేరు చెప్పాక స్టార్ట్. అందరికీ నమస్కారం అండి. నా పేరు భువన రాధారాణి. నేను హైదరాబాద్లోనే ఉంటాను. నా బ్యానర్ పేరు స్వరఝరి భువన సంగీత లహరి. ఈ కార్యక్రమాల్లో నేను ఇప్పటి నుంచి, అంటే ఒక 2 years నుంచి చేస్తున్నాను. పాటకి ప్రేరణ అనేది ఎవరో ఒకళ్ళు ఇవ్వాలి కాబట్టి నాకు కొంతమంది నన్ను చాలా ఎంకరేజ్ చేసి వారి సంస్థల్లో పాడించి ఇప్పుడు నేను ఒక పెయిడ్ సింగర్గా ముందుకు వచ్చాను అంటే దానికి కారణం మరి వారందరి ఆదరణేనండి. సో వారందరికీ ముందుగా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నా బ్యానర్లో నేను ఇప్పటికీ 58వ కార్యక్రమం ఈరోజు రవీంద్ర భారతిలో నిర్వహిస్తున్నాను. అందుకు ముఖ్య కారణం డాక్టర్ ప్రభాకర్ శర్మ గారు. వారు విదేశాల్లో ఉంటారు, యుఎస్ టెక్సాస్లో ఉంటారు. ప్రముఖ నెఫ్రాలజిస్ట్, కిడ్నీ స్పెషలిస్ట్ డాక్టర్ గారు. వారు హైదరాబాద్ పర్యటనకు వస్తున్నారని విషయం తెలుసుకొని ఆయన నాతోటి సుమోల్లో కొన్ని పాటలు పాడారు.
అదృష్టంగా భావిస్తున్నాము. వారు మా సంస్థకు వచ్చి పాడడం అనేది నిజంగా గ్రేట్ థింగ్ అండి. ఎందుకంటే వారు అసలు దివి నుంచి భూమికి దిగి వచ్చిన ఒక గాన గంధర్వులండి. వారు డాక్టరే కాదు, ఎంత అద్భుతమైన గాయకులు అంటే నేను మాటల్లో చెప్పలేను. ఆ అద్భుతమైన గాయనం ఆయన పాడడం అనేది మేము ఇప్పుడు ఆల్రెడీ చూస్తున్నాము, వినున్నాము. మరి ఎంత గొప్ప గాయకులు ఈరోజు మా సంస్థకు వచ్చి పాడడం అంటే నిజంగా అది గాడ్ గ్రేస్ అనుకోవాలి. ఆ భగవంతుడే మా కోసం ఆ గంధర్వుల్ని మా ముందుకు తీసుకొచ్చారు. అలాగే మరొక మెలోడియస్ క్వీన్ జయారెడ్డి గారండి. ఇప్పటికే సుమోల్లో ఆవిడ 1,00,000 పాటలు పైగా పాడున్నారు. ఆవిడకి నాకు పరిచయము 7 సంవత్సరాల నుంచి పరిచయము. ఎవరి సంస్థలకి వెళ్ళలేదండి ఆవిడ. నా మీద అభిమానంతో ఈరోజు నేను పిలవంగానే ఈ కార్యక్రమానికి విచ్చేసి మాకు వీరులు విందుగా పాటలు పాడుతూ మాతో కలిసి మమేకమయ్యి మమ్మల్ని ఆదరిస్తున్నారు. సో వారికి కూడా ఈ సభాపూర్వకంగా నేను ఈ కార్యక్రమంలో ఎంతమంది సింగర్స్ పార్టిసిపేట్ చేశారు? ఈ కార్యక్రమంలో మరికొంతమంది సింగర్స్ అమృతవల్లి గారు, జయలక్ష్మి గారు, అలాగే యజ్ఞప్రసాద్ గారు, మన డాక్టర్ ప్రసాద్ గారు, మరొక గాయకులు మా సంస్థ అడ్మిన్ కుటుంబరావు గారు కూడా వారు అద్భుత గాయకులండి. వారు కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్నారు. అలాగే జూనియర్ బాలు అని మేము ముద్దుగా పిలుచుకునే మన నాగశివరావు మా తమ్ముడు, అతను కూడా ఇందులో అనేక రకాల పాటల్ని పాడుతూ మమ్మల్ని అందిస్తున్నారు. అలాగే మేము మరొక వినూత్నమైన కార్యక్రమాన్ని మేము ముందుకు తీసుకొస్తున్నాము. అది 14వ తారీఖు ఉదయం కళాభారతిలో మేము కండక్ట్ చేస్తున్నాము. బాలు ఘంటసాల వర్సెస్ బాలు వర్సెస్ రామకృష్ణ, అంటే ముగ్గురే గాయకులు ఉంటారండి. ఆల్రెడీ నేను ఒక ప్రోగ్రామ్ ఎస్ జానకి గారి బర్త్డే సందర్భంగా 4 గంటల్లో 50 పాటల్ని నిర్విరామంగా పాడున్నాను. నేను ఒక్కదాన్నే పాడాను, ఫీమేల్ సింగర్ని. అందరూ మేల్ సింగర్స్ ఒక 5 మందితోటి. కానీ ఈసారి 60వ కార్యక్రమంలో నేను 3 సింగర్స్ తోటి 60 పాటలు పాడుతున్నాను. సో అది కూడా నాకు ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చిన గాయకులు అందరికీ కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చిన ఈ ఛానల్ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. హ్యావ్ ఎ నైస్ డే. మా కార్యక్రమాలన్నీ కూడా మీరు వినాలి, తిరిగించాలి, మమ్మల్ని ఆశీర్వదించాలి. ముందు కూడా మేము విజయవాడలోను, ఇంకా వైజాగ్లోను, రాజమండ్రిలోను, కాకినాడలోను, ఇలా గుంటూరులోను ఇలా కార్యక్రమాలు చేస్తూ ఉంటాను నేను. సో అవన్నీ కూడా మమ్మల్ని విని ఆదరిస్తారని, మా సంస్థలో పాల్గొనడానికి మీరందరూ కూడా వస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు. ఈరోజు ప్రోగ్రామ్ గురించి బుక్ లాంచ్ గురించి ఈరోజు ప్రోగ్రామ్ చాలా ఒక విధంగా స్పెషల్ అని చెప్పుకోవచ్చు. కేవలం పాటలే కాకుండా మంచి నృత్య ప్రదర్శన చూపెట్టారు. చిన్నపిల్లలు ముఖ్యంగా ఎంత చిన్న వయసులో ఉన్నా కూడా ఒక అనుభవమైన కళాకారులాగా అంత మంచి ప్రదర్శన చేశారు. చాలా ఇంప్రెస్ అయ్యారు. యాక్చువల్లీ వాళ్ళందరూ పెద్ద అయిన తర్వాత మంచి కళాకారులు అవుతారని నాకు ధైర్యంగా చెప్పగలను. అంత బాగా చేశారు. తర్వాత ఈ అఫ్కోర్స్ ఈ కార్యక్రమం అనేది 58వ కదా, చాలా చేస్తున్నారు భువన్ రాధ గారు. చాలా మంచి సింగర్స్ కూడా వచ్చారు. మేడం జారెడ్డి గారు, తర్వాత ఇంకా వేరే యజ్ఞప్రసాద్ గారు, వీళ్ళంతా చాలా మంచి మంచి సింగర్స్ ఉన్నారు. ఇది ఒక విధమైన మనో ఆహ్లాదానికి చాలా ఉపయోగపడే ప్రక్రియ ఇది. అందుకని చెప్పి చాలా సంతోషం. సార్ బుక్ లాంచ్ గురించి బుక్ లాంచ్ గురించి చెప్పండి. పుస్తకం అంటే ఇది మెడికల్ సైన్స్ గురించి. నేను అక్కడికి అమెరికాకి వెళ్ళిన తర్వాత నేను కిడ్నీ డాక్టర్ అనమాట. అక్కడ డయాబెటీస్ అనేది ముఖ్య కారణం కిడ్నీ డిసీజ్కి. ఆ డయాబెటీస్ ఎలాగో కిడ్నీ వ్యాధి కలుగజేస్తుంది అనే విషయాన్ని పరిశోధిస్తున్నాను. అది దాదాపు 20 ఏళ్లకు పైన 30 ఏళ్ళ దాకా చేశారనమాట పరిశోధన. దానికి సంబంధించిన విషయాలన్నీ కూడా ఈ పుస్తకంలో రాశాను అనమాట. సార్ ఇప్పటివరకు మీరు ఎన్ని పుస్తకాలు రాశారు? ఇది ఎన్నో పుస్తకం? ఇది 5వ పుస్తకము. ఇంకోటి 6వ పుస్తకం రాబోతున్నాను. అది ఇప్పుడే అది దీని ఎక్స్టెన్షన్ అనమాట. సార్ అంత అద్భుతమైన పుస్తకాన్ని ఈ అద్భుతమైన కార్యక్రమంలో బుక్ లాంచ్ చేయడం మీకు ఎలా అనిపిస్తుంది మేడం? ఇది ఒక విచిత్రమైన అనుభవం. ఎందుకంటే ఇది మెడికల్ అండ్ మ్యూజిక్ సంబంధించిన రెండు ఒక విధంగా డిఫరెంట్ అనిపించినా కూడా నా ఉద్దేశంలో మ్యూజిక్ మెడిసిన్ కి చాలా సంబంధం ఉంది.
ఎస్ బ్యూటిఫుల్ ఎస్ ఒకటేంటంటే మ్యూజిక్ రిలాక్స్ చేస్తుంది, మనకి ఎంతో తోడ్పడుతుంది మనం ఆహ్లాదానికి. అది కాకుండా మ్యూజిక్ అనేది ఒక థెరపీ లాగా, ఒక విధమైన ట్రీట్మెంట్ లాగా కూడా వాడతాం Yes. కొన్ని కండిషన్స్లో. ఇవి కాకుండా ఇంకొక విషయం చెప్తాను. ఎస్ సార్ ఏంటంటే ఇది ఆపోజిట్ అన్నమాట. ఏంటంటే మెడిసిన్ వాళ్ళకి మ్యూజిక్లో ఇంట్రెస్ట్ చాలా ఎక్కువ. Okay. మామూలు ప్రజల కంటే కూడా డాక్టర్స్కి మ్యూజిక్లో చాలా ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది. Yes. అది చాలా వరకు ఉదాహరణకి మన కర్నూలులో ఒక ఆయన డాక్టర్ పినాకపాణి అని ఉండేవాడు. ఎస్ సార్ ఆయన రిటైర్ అయిన తర్వాత సంగీతంలో, ముఖ్యంగా శాస్త్రీయ సంగీతంలో చాలా చాలా అధిక స్థాయికి పెరిగిపోయారు. Yes. నాకు పద్మవిభూషణ్ కూడా ఇచ్చారు అనుకుంటాను. ఎంఎస్ సుబ్బలక్ష్మి కూడా ఆయనని ఒక టీచర్ లాగా పరిగణించింది. ఓకే సో Great. మ్యూజిక్ అనేది చాలా పవర్ఫుల్ ఇన్స్ట్రుమెంట్. అది ఒక విధంగా మనకు రిలాక్స్ చేస్తుంది. ఒక విధంగా అది చెప్పాలంటే డాక్టర్స్కి మ్యూజిక్లో ఇంత ఇంట్రెస్ట్ ఎందుకు ఉంటుంది అంటే, మాకు రోజంతా స్ట్రెస్. ఎస్ సో ఆ స్ట్రెస్కి రిలాక్స్ అవ్వడానికి ఏదో ఒకటి కావాలి. చాలా మంది మ్యూజిక్ నేర్చుకుంటారు. చేయాలని చెప్పి వినడం కానీ పాడడం కానీ ఏదో ఒక ఇన్స్ట్రుమెంట్ కానీ చేద్దామని చాలా మందికి ఇంట్రెస్ట్గా ఉంటుంది. అందుకని ఈ కనెక్షన్ అనేది చాలా అవినాభావ సంబంధం అన్నమాట. ఈ కార్యక్రమంలో మీరు ఎన్ని పాటలు పాడడం జరిగింది? మీ ఫేవరెట్ సింగర్స్ ఎవరు? ఈ కార్యక్రమంలో ఏదో లిస్ట్ వేశారు, 10-15 పాటల పైన వేశారు. Okay. పాడతాను చెప్పలేను. Yes. ఇప్పటికి 4-5 పాడాను. ఎస్ సార్ నాకు ఫేవరెట్ సింగర్ చెప్పాలంటే మొదట్లో నాకు యాక్చువల్లీ బాలసుబ్రహ్మణ్యం నచ్చేవాడు. Yes, sir. ఎందుకనంటే ఆ వయసులో ఆ టైంలో పెరిగాను. ఎస్ సార్ బాలసుబ్రహ్మణ్యం నాకు బాగా తెలుసు కూడా, Oh. మేమిద్దరం ఒకటే. ఎస్ సార్ కానీ రాను ఘంటసాల ఒక ఔన్నత్యం నాకు అర్థమైంది అన్నమాట. Yes. అందుకని ఘంటసాల పాటలు పాడడం మొదలు పెట్టాను. Yes. అవి నాకు చాలా ఇష్టం. తర్వాత హిందీలో నాకు కిషోర్ కుమార్, మొహమ్మద్ రఫీ ఇద్దరు. సార్ మొత్తం మీరు ఎన్ని లాంగ్వేజ్లో పాటలు పాడగలుగుతారు? నేను జస్ట్ తెలుగు, హిందీ అంతే. సార్ మీ ప్రొఫెషనల్ సింగర్ కాకపోయినా వాయిస్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది ఎంజాయ్ చేశారు. లైవ్ టీవీలో కూడా వేలాది మంది చూశారు. వాళ్ళందరూ కూడా బాగా రెస్పాండ్ అయ్యారు. ఇంత ఈ బ్యూటిఫుల్ వాయిస్కి రహస్యం ఏమిటి? రహస్యం అనేది ఇది అందరికీ తెలిసిందే. ఎస్ సార్ ఎస్ గుడ్ ఇంకోటి ఏంటంటే కొంచెము ఆరోగ్య పద్ధతుల్లో ఉండాలి. ఎస్ సార్ ఇప్పుడు సిగరెట్ తాగడము, డ్రింకింగ్ ఇవన్నీ చేసే వాళ్ళకి కొంచెం గొంతు చెడిపోతుంది. ఎస్ సార్ అలా కాకుండా కొంచెం క్రమబద్ధమైన లైఫ్ Yes. స్టైల్ ఉంటే Yes. ఈ వాయిస్ ప్రిజర్వ్ చేసుకోవచ్చు. Yes. ఇప్పుడు ఉదాహరణకి మీరు చాలా మంది చూసారు కదా సింగర్స్. Yes. ఈవెన్ బాలసుబ్రహ్మణ్యం కూడా, ఆయన సంగతి పూర్తిగా నాకు తెలియదు కానీ, బట్ ఆయన వాయిస్ 70 దాటిన తర్వాత కూడా చాలా చక్కగా ఉండేది. సో అదే అనమాట. అంటే నా ఉద్దేశంలో ఒక క్రమశిక్షణ ఉంటే వాయిస్ ప్రిజర్వ్. మేడం ప్రభాకర్ సార్ అమెరికా లాంటి కంట్రీ నుంచి ఇక్కడ వచ్చి మీ వేదిక మీద, మీ సంస్థ ద్వారా, మీ బ్యానర్ ద్వారా మీ ప్రోగ్రాంలో బుక్ లాంచ్ చేయడం మీకు ఎలా అనిపిస్తుంది? ఒక గొప్ప వ్యక్తి ఆయన తలుచుకుంటే నాకు చాలా గర్వంగా అనిపిస్తుందండి. Yes. ఇటువంటి మహానుభావులు Yes. వచ్చి నా సంస్థలో, అందులోనూ మేడం కూడా ఎప్పటి నుంచో పరిచయం ఉన్నా ఈ రోజు ముహూర్తం కుదిరి వారు రావడం కూడా నాకు చాలా ఆనందంగా ఉంది. Yes. ఇంత మంచి కార్యక్రమాన్ని నా చేతి మీదుగా జరిపిస్తున్నందుకు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఆ కార్యక్రమం మా ప్రోగ్రామ్ లో జరగడం అనేది నిజంగా నాకు సక్సెస్ఫుల్లీ మీ 58వ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ కంప్లీట్ అయింది. అందులో ఒక గొప్ప వ్యక్తి కూడా హాజరు కావడం, హౌ డూ ఫీల్ అబౌట్? సార్ నా ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ అయింది సెకండ్ టైం. Yes. ఫస్ట్ టైం ఆగస్టు 13th ఒక ప్రోగ్రామ్ చేశాను. Yes. అప్పుడే నేను తెలుసుకున్నాను అసలు సార్ ఇంత గ్రేట్ వాయిస్. Yes. వారితో నేను పాడడం అనేది నిజంగా ఒక కళ లాగానే అనుకున్నాను. ఏదో అప్లికేషన్స్ లో పాడుకోవడం వేరు, రియల్ గా స్టేజ్ మీద పాడడం అనేది నిజంగా ఒక్కొక్కసారి తలుచుకుంటే గుమ్స్ బంప్స్ వచ్చేస్తుంటాయి. నాకు అంత ఆనందం కలిగింది. Thank you. ఇప్పుడు ఇంకా మేడం చూస్తే కూడా నాకు అదే ఫీలింగ్ కలిగింది. Yes. ఎందుకంటే ఎప్పుడు ఫోన్ లో మాట్లాడుకోవడము, చాటింగ్ చేసుకోవడం తప్ప పర్సనల్ గా ఇదే ఫస్ట్ టైం కలుస్తున్నాను మేడం ని. మేడం ఇంత అద్భుతమైన కార్యక్రమంలో మీరు కూడా భాగ్యస్వామి అవ్వడం ఎలా అనిపించింది? ఇంత అద్భుతమైన కార్యక్రమంలో మీరు కూడా పార్టిసిపేట్ చేయడం ఎలా అనిపించింది? భువన చెప్తా ఉండేది మేడం రండి రండి అని, ఒక 3 years నుంచి పిలుస్తుంది. ఎస్ కానీ నాకే వీలు కాక రాలేదు. మేము ఒక గ్రూప్లో, ఎంపీ అనే గ్రూప్లో ఉన్నాము. Okay. తను యాంకర్ లాగా పనిచేస్తుంది. బాగా నచ్చింది ఆమె పద్ధతి అంతా. సరే వస్తాను అమ్మాయి, ఈసారి తప్పకుండా వస్తాను. ఎస్ సార్ కానీ ఒకటి ఏంటంటే సర్ప్రైజ్ నాకు, మా డాక్టర్ గారు స్కూల్లో ఎప్పుడప్పుడు నాకు జాయిన్ అయ్యే డాక్టర్ గారు వచ్చారు అనేది నేను నమ్మలేదు అసలు. Yes. తనతోటి కూడా నేను పాడుతున్న పాటలు అనుకుంటే చాలా ఆశ్చర్యం అనిపించింది.
అది నన్ను కూడా అడిగారు, నిజమా నువ్వు లక్కీ చెప్పింది కూడా నిజమా? అదృష్టం కూడా నిజమే అని అడిగాను. ఇంత పెద్ద డాక్టర్ గారు రావడము, ఈ మ్యూజిక్ ప్రోగ్రాంలో పాల్గొనడము, మాతోటి కూడా పాడడము చాలా సంతోషాన్ని ఇచ్చింది. అలాగే భువన కూడా 58 కార్యక్రమం. ఈ కార్యక్రమం 58 అని నాకు తెలియదు ఇప్పటిదాకా, ఇప్పుడే తెలుసుకున్నాను. అది 3 years చాలా తక్కువ టైంలో 58. అంత తక్కువ టైంలో ఇన్ని ప్రోగ్రామ్ చేయడం అయితే ఇంపాసిబుల్. Yes. అంటే షీఈస్ వెరీ గ్రేట్. మంచి అమ్మాయి కూడా, సంఖ్యలు మాట్లాడితే మంచి 58 అమ్మాయి కూడా. ఉన్నారు కదా ఎస్ సార్. మేడం 1,00,000 మాటలు వాడారు. పాడలేదు. నేను ఇన్వైట్స్ పెడితే నాకు జాయిన్ అయిన వాళ్ళు ఆ రికార్డింగ్స్ కూడా దాంట్లో ఇంక్లూడ్ అవుతాయి గ్రేట్ కాబట్టి గ్రేట్ గ్రేట్ సూపర్. 1,00,000 అయిపోయింది. సార్ లాస్ట్ సార్ మీ సపోర్ట్ కానీ మీ ఆశీస్సులు కానివ్వండి, మీ సలహాలు కానివ్వండి మేడంకి సంస్థకి ఉంటుందా ఇప్పటికీ ఫ్యూచర్లో కూడా? ఆఫ్ కోర్స్ ఎస్ ఐ ఇంటెంట్ టు పార్టిసిపేట్. అంటే Yes, sir. నేను వచ్చినప్పుడు వీలైనప్పుడల్లా పాల్గొంటాను. ఎస్ సార్. తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. ఇంకో విషయం అండి, నేను Yes. యాజ్ ఎ జయారెడ్డిగా నన్ను పిలిచిందో లేకపోతే నా పిల్లలు సెలబ్రిటీస్ అని పిలిచిందో నాకు తెలియదు. సామ్రాట్ అని సినిమా యాక్టర్ మీకు తెలిసే ఉంటుంది. Yes, yes. వాళ్ళ మదర్ నేను. ఓహో. తర్వాత శిల్పారెడ్డి ఉంది కదా, Yes. మోడల్ అండ్ డిజైనర్ శిల్పారెడ్డి. షీఈస్ మై సెకండ్ డాక్టర్. నైస్. సో అట్లా పిలిచేవా లేకపోతే నన్ను చూసే పిలిచేవా తెలియదు. మేడం మీరు చాలా అదృష్టవంతురాలు. రియల్గా మేడం, నాకు సమీర్ రెడ్డి గారిని మీ అబ్బాయి అని నాకు తెలియదు. సామ్రాట్ ఫస్ట్ టైం నేను ఈటీవీ ప్రోగ్రాంలో మేడంని చూశాను. అంటే అంతకుముందే నాకు పరిచయం, కాకపోతే వాళ్ళ ఫ్యామిలీ గురించి కానీ వాళ్ళ గురించి కానీ నాకు ఎటువంటి విషయాలు తెలియదు. నేను కూడా ఎప్పుడు అడగలేదు మేడం. ఎప్పుడు మేము ఫ్రెండ్స్గా ఉండేవాళ్ళము. ఎవ్రీ థర్స్డే నేను ఆ గ్రూప్లో కామెంట్స్ ఇచ్చేదాన్ని. నా కామెంట్స్ కోసం మేడం పాట పెట్టి మీ కామెంట్స్ చాలా బాగున్నాయని నన్ను చాలా ఎంకరేజ్ చేసేవారు. అక్కడ నేను ఫ్లాట్ అయిపోయాను. లాంగ్వేజ్ అనేది అంతా చాలా చాలా బాగుంది. చాలా బాగుంటుందమ్మా, నీ విశ్లేషణ కోసం నేను పాట పెడతాను అని అనేవారు. అలా పరిచయము ఎప్పుడు కొంచెం అప్పుడప్పుడు నేను ఫోన్లో మాట్లాడటము, మెసేజ్ చేయడం అలా చేస్తుండేదాన్ని. తర్వాత ఎప్పుడైతే ఫీల్డ్కి వచ్చానో నేను నా ప్రోగ్రామ్స్కి ఇన్వైట్ చేస్తుండేదాన్ని. మేడం లాస్ట్ మేడం ఈరోజు మీ ఈ ప్రోగ్రాంలో 58వ ప్రోగ్రాంలో ఒక గొప్ప సెలబ్రిటీస్ వీళ్ళు చెప్పినా తెలుసు, ఇంత గొప్ప వ్యక్తులు. అదే ఇంత నాకు తెలియదు. ఇప్పుడు శిల్పారెడ్డి గారు మీ డాక్టర్ విషయం కూడా నాకు జస్ట్ ఇప్పుడే తెలుసు. Yes. ఇప్పటి వరకు నాకు తెలియదు. మేడం గానే నేను ఇన్వైట్ చేశాను. Yes. Thank you so much. ఆత్మీయురాలుగా నాకు ఒక వెల్ విషర్గా ఆవిడ ఎప్పటికీ ఉండాలి. అలాగే డాక్టర్ గారి ఆశీస్సులు నాకు ఎప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. చాలా ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. ఇట్లాంటి కార్యక్రమాలు చాలా చాలా చేయాలి. పుస్తక ఆవిష్కరణ చేస్తున్నాం. అవగాహన ఎంకరేజ్ చేస్తున్నాం కాబట్టి గాడ్ బ్లెస్ యు. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్. మౌనమై మెరిసి గానమై పిలిచి కలలతో కలిసి గగనమై ఎగిసి నీ ప్రేమ తారాయే ప్రేమ. బంగారు బొమ్మలు పొంగులు వారెలు పొంగులు రెండు